దేశానికి ఒక గాంధీ గారి వల్లే స్వాతంత్రం వచ్చిందా? ఒక బోస్ తుపాకీ పట్టి బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదిరినప్పుడు వచ్చింది స్వాతంత్రం. భగత్ సింగ్ ఉరికంబాన్ని వెక్కిరించినప్పుడు వచ్చింది స్వాతంత్రం. రాజ్గురు సుఖ్దేవ్ వాళ్ళ యవ్వనాన్ని దేశం కోసం త్యాగం చేసినప్పుడు వచ్చింది స్వాతంత్రం. లాలా లజపతి రాయ్ తన లాఠీ దెబ్బలు బ్రిటిష్ సామ్రాజ్యపు మరణ గంటలో మోగినప్పుడు వచ్చింది స్వాతంత్రం. తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కుని ఈ దేశాన్ని నిద్ర లేపినప్పుడు వచ్చింది స్వాతంత్రం. రాణి లక్ష్మీబాయి కత్తి దూసినప్పుడు, అల్లూరు విల్లు పట్టినప్పుడు, బిర్సా అడవుల్లో విప్లవం రగిల్చినప్పుడు వచ్చింది స్వాతంత్రం. ఉయ్యాలవాడ తిరుగుబాటు జెండా ఎగరేసినప్పుడు, ఒక సరోజిని నాయుడు కలం పట్టి జైలుకి వెళ్ళినప్పుడు, ఒక అరుణ్ అసఫాలి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని లెక్క చేయకుండా జాతీయ జెండాని ఎగరేసినప్పుడు, ఒక మాతంగిని హత్ర, ఒక కనకలత బరువు తోటాలను దూసుకెళ్లిన వందే మాత్రమే నేల కొరికినప్పుడు వచ్చింది స్వాతంత్రం. ఒకరు కలం పెట్టారు, ఒకరు కత్తి పెట్టారు, ఒకరు జెండా ఎత్తారు, ఒకరు తుపాకీ పెట్టారు, ఒకరు లాఠీ దెబ్బలు తిన్నారు, ఒకరు జైలులో కుళ్ళిపోయారు, ఒకరు ఉరికంబాని నవ్వుతూ ముద్దు పెట్టారు. అప్పుడు వచ్చింది మనకి స్వాతంత్రం. స్వాతంత్రం ఒక మహా ప్రజా పోరాట ఫలితం. ఇది ఒక్కరి స్వరంతో కాదు, కోట్లాది గొంతుల గర్జనతో వచ్చింది. ఒక్కరి రక్తంతో కాదు, ఆకాశం వైపు చూశాడు. ఆ జెండా రంగులో ఎన్ని త్యాగాల